వెల్కమ్ టు ది లియో. పాపం జగన్మోహన్ రెడ్డిని ఒకదాని వెనక ఒకటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో బెంగళూరు ప్యాలెస్లోనే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా మూడొంతులు ఈ ఓటమి తర్వాత మూడొంతుల రోజులు మొత్తాన్ని కూడా బెంగళూరులోనే గడిపాడు. ఏదో తూతూ మంత్రంగా ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా మానేశాడు కదా. ఏంటంటే ప్రతిపక్ష హోదా కావాలన్నాడు. ప్రజలు వల్ల ప్రతిపక్ష హోదా వీళ్ళు ఎలాగెత్తారని అడుగుతున్నాడో నాకు అర్థం కాల. సరే అయిపోయింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆయన చెప్తున్న రీజన్ ఏంటంటే విదేశాల్లో తన కుమార్తెలు లండన్లో చదువుకుంటున్నారు, వారి బర్త్డేకి తాను ఎక్కడికి వెళ్ళాలి అనేది జగన్మోహన్ రెడ్డి. అదే మీ బోటోడు నా బోటోడు అనుకోండి, పాస్పోర్ట్ ఉంటే మనం దర్జాగా వెళ్ళిపోవచ్చు, దానికి ఒకరిని అడగాల్సిన పనిలే. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా, సెలబ్రిటీ. ఎలాంటి సెలబ్రిటీ? అవినీతి అక్రమాస్తుల కేసులో సెలబ్రిటీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దేశం దాటాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. అంటే దరిద్రం చూడండి, తన కూతుళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ కోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగింది అదే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పెషల్ బెనిఫిట్స్ రాలా. కోర్టును అడగాలి, కోర్టు ఒప్పుకుంటే వెళ్ళాలి, కోర్టు ఒప్పుకోకపోతే అన్ని మూసుకుని కూర్చోవాలి. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక వింత పరిస్థితి వచ్చింది. ఏంటి? సరే వెళతాం సంగతి కాసేపు పక్కన పెట్టి పాస్పోర్టు గడువు ముగిసింది. 2024 సెప్టెంబర్తోనే జగన్మోహన్ రెడ్డి పాస్పోర్టు గడువు అయిపోయింది. వాస్తవానికి ఏంటంటే ఎవరికైనా 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో గడువు అనేది అయిపోతుంటుంది. దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. సాధారణంగా రెన్యువల్ చేసుకోవడానికి 6 నెలల ముందే మనం పాస్పోర్ట్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి. ఇది ప్రొసీజరు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వాటిని రెన్యువల్ చేసుకోవడానికి 6 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి. అంటే బేసిక్ జనవరి ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకోవాలి, ఎన్నికలకు ముందే చేసుకోలేదు. సరే అయిపోయింది. తర్వాత పాస్పోర్ట్ ఇమ్మని కోర్టుకి వెళ్తే ఏం చెప్పిందంటే, సిబిఐ కోర్టు ఏం చేసిందంటే 5 ఏళ్ల కాలానికి పాస్పోర్ట్ ఇవ్వాలి. వాస్తవానికి ప్రజాప్రతినిధుల కోర్టు జగన్మోహన్ రెడ్డికి 1 ఏడాదికి మాత్రమే పాస్పోర్ట్ ఇస్తామని, అలాగే 20,000 రూపాయలు పూచీకత్తు స్వయంగా హాజరయ్యి చెల్లించాలని చెప్పి ప్రజాప్రతినిధుల కోర్టు చెప్పింది. ఇది ఓడిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత, అదిగో నన్ను కోర్టుకు రమ్మంటారని జగన్మోహన్ రెడ్డికి నచ్చల. ఎందుకు? 20,000 రూపాయలు పూచీకత్తు పెద్ద సమస్య కాదు. కానీ జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు రమ్మంటంతో పాటు ఏడాది కాలానికి మాత్రమే మేము పాస్పోర్ట్ ఇస్తామన్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డికి నచ్చల. వెంటనే సిబిఐ కోర్టుకు వెళ్ళాడు. సిబిఐ కోర్టు ఏం చేసిందంటే ఏడాదికి కాదు 5 ఏళ్లకు పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అయినా కానీ సరే 5 ఏళ్ళకి ఇస్తుందో ఏదో పక్కన పెడితే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆ స్వయపూచీకత్తు కోసం మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ దీన్ని సవాల్ చేశాడు. ఈ స్వయపూచీకత్తు అనేది లేకుండా తాను కోర్టుకు వెళ్లకుండా పాస్పోర్ట్ ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. దీన్ని హైకోర్టులో సవాల్ చేశాడు. హైకోర్టు ఏం చేసిందంటే ఈ ప్రజాప్రతినిధులు ఇచ్చిన కోర్టును కొంచెం సవరించింది. ఏంటంటే ఈ 1 ఏడాదిని 5 ఏళ్ళుగా మార్చింది. అంటే 5 ఏళ్ల కాలానికి పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి పాస్పోర్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయొచ్చు అని చెప్పి హైకోర్టు చెప్పడంతో పాటు ఇంకో మాట చెప్పింది. ఈ స్వయ పూచీకత్తును చూసారా, 20,000 రూపాయలు స్వయంగా హాజరయ్యి కోర్టుకు సమర్పించాలనే ఏదైతే ఒక మెన్షన్ చేసిందో కింది ప్రజాప్రతినిధుల కోర్టు, దానిని మాత్రం సవరించడానికి ఒప్పుకోవాలి హైకోర్టు. అంటే 5 ఏళ్ల కాలానికి పాస్పోర్ట్ ఇమ్మని చెప్పి చెప్తారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి స్వయంగా హాజరయ్యి 20,000 కట్టాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చట్ల. ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో మళ్ళీ పిటిషన్. అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టుకే మళ్ళీ విషయం వచ్చింది. ఏమని? ఆ హైకోర్టు చెప్పింది కదా 5 ఏళ్ల కాలానికి పాస్పోర్ట్ ఇప్పించమని, మీరు ఆ ఆదేశాలు ఇస్తే మాకు పాస్పోర్ట్ అధికారులు పాస్పోర్ట్ ఇస్తారు, మేము విదేశాలకు వెళ్ళాలని చెప్తే ఇక్కడ ఇంకో వింత చిక్కు వచ్చి పడింది. ఏంటది? 2024 సెప్టెంబర్తోనే పాస్పోర్ట్ గడువు ముగిసింది. దానికంటే 6 నెలల ముందే మీరు పాస్పోర్ట్ కార్యాలయానికి అప్లై చేసుకోలేదు కాబట్టి ఈ కేసుని అంటే దీన్ని కొట్టేస్తున్నామని చెప్పి కింది ప్రజాప్రతినిధుల కోర్టు దీన్ని కొట్టేసింది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఏంటి, మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, కొట్టేసినంత మాత్రాన పాస్పోర్ట్ రాదని కాదు. కానీ టైం అయిపోయింది. మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన సమయానికి దరఖాస్తు చేసుకోవాలా, కాబట్టి మేము దీన్ని కొట్టేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పిటిషన్ వేసుకోండి. మళ్ళీ ప్రజాప్రతినిధుల కోర్టులో మళ్ళీ నాకు 5 ఏళ్ల కాలానికి పాస్పోర్ట్ ఇప్పించండి అని చెప్పి మళ్ళీ పిటిషన్ వేసుకోవాలి. సరే 5 ఏళ్ల కాలానికి ఇమ్మని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు ఇస్తుంది. ఎందుకని? ఆల్రెడీ అది హైకోర్టు డైరెక్షన్, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఇక్కడ స్వయ పూచీకత్తు చూసారా, ఇది జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోర్టుకు హాజరై చెల్లించాలా. ఇది జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవట్లా. ఎందుకు అంత నామూషి నాకు అర్థం కావట్లా. అరే 16 నెలలు మనం జైల్లో ఉండొచ్చాం కదా, మనకేమైనా కొత్త? ఇప్పుడు జైలు గడప ఎప్పుడు దొక్కనోడిని నువ్వు కోర్టుకి వెళ్ళి నిలబడంటే బాధపడాలా. అరే బాబు నేను ఎప్పుడు కోర్టు చూడలేదు, జైలు చూడలేదు, నన్నేంటి నాకు సంబంధం లేని దాంట్లో కోర్టుకి వెళ్ళమంటున్నారు అని బాధపడితే తప్పులేదు.
ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాం, మన జీవితం మొత్తం కూడా జైలు కోర్టులతోనే గడిచింది. గత 10-15 ఏళ్ళ నుంచి కోర్టులకు తిరుగుతూనే ఉన్నారు. అనేక సందర్భాల్లో స్వయంగా కోర్టుకు హాజరై నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్ వెళ్ళి కోర్టు బోన్లో నిలబడి హాజరై సమాధానం చెప్పావు. ఇప్పుడు నీ పాస్పోర్ట్ కోసం వెళ్ళి ఒక 20,000 రూపాయలు, ఒక 5 నిమిషాల పని, అది జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి 20,000 రూపాయలు పూచీకత్తు కట్టేసి కనపడి రావటం అనేది 5 నుంచి 10 నిమిషాల పని. ఎందుకు వెళ్ళకపోతున్నాడు? మీకు ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి చూడండి, ఆ కోడికత్తి డ్రామా కేసు ఉంది కదా, అది విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో అక్కడికే 10 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి వెళితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎన్ఐఏ కోర్టు విచారణకు రమ్మన్నా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలా. వాయిదాలు వేసి తప్పించుకున్నాడు తప్ప వెళ్ళలా. మరి ఆ రోజు నిన్ను చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పినప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళి అదే మాట చెప్పొచ్చు కదా. ఎందుకు వెళ్ళాలా? ఎందుకు కోర్టులోకి వెళ్తాను జగన్మోహన్ రెడ్డికి నామూషి? 16 నెలలు జైల్లో చెప్పకూడదున్నప్పుడు నామూషి లేదా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కోర్టుకి వెళ్తే నామూషియా? అందులోనూ పాస్పోర్ట్ వ్యవహారంలో. దీంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది, కక్కలేక మింగలేక అన్నట్టుంది. వాస్తవానికి ఏంటంటే కోర్టు కొట్టే తీలు చేసేదే ఉంటుంది, మళ్ళీ కొత్త పిటిషన్ వేసుకోవడమే. అయితే స్వయపూచీకత్తు మీద హైకోర్టు కూడా ఏం చెప్పలా. మీరు కోర్టుకి వెళ్ళక్కర్లేదు, 20,000 మీరు డబ్బులు కట్టక్కర్లేదు, 5 ఏళ్లకు మీ పాస్పోర్ట్ ఇస్తారు తీసుకోండి అని హైకోర్టు చెప్పలా. 5 ఏళ్లకు ఇవ్వండి మాత్రమే చెప్పింది, ఏడాదికి కాదు 5 ఏళ్ళకి ఇవ్వండి అని చెప్పింది. ఈ స్వయపూచీకత్తు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యి ఇవ్వాల్సిన 20,000 గురించి హైకోర్టు ఏం మాట్లాడాల. సో దీనికి సంబంధించిందే ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్కు ఎదురు దెబ్బ. పాస్పోర్ట్ పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం గడువు ముగిసినందున కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశం. వాస్తవానికి ఎందుకు కొట్టేసింది అంటే జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ ఇవ్వమని కొట్టేలా. ఆ గడువు ముగిసింది. పాస్పోర్ట్ పిటిషన్ ఎందుకు కుట్టేశారంటే ఆల్రెడీ పాస్పోర్ట్ గడువు ముగిసిపోయింది, మీరు సమయానికి దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి ఈ పిటిషన్ ఎక్కడితో క్లోజ్ చేసేస్తున్నాం, మీరు కొత్తగా పిటిషన్ వేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ చూడండి, సీఎం జగన్మోహన్ రెడ్డికి విజయవాడ ప్రతినిధుల కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విదేశానికి వెళ్ళడానికి వీలుగా పాస్పోర్ట్ ఇప్పించాలని, దీని మీద పాస్పోర్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వాస్తవానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడంటే జన్మదిన వేడుకలు, వాళ్ళ కూతుళ్ళ జన్మదిన వేడుకలకు వెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి గత ఏడాది ఆగస్టులో హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5 ఏళ్ల కాలానికి పాస్పోర్ట్ ఇవ్వాలని సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ విజయవాడ ప్రతినిధుల కోర్టు మాత్రం కేవలం ఏడాదికి మాత్రమే పునరుద్ధరిస్తామని, పైగా జగన్ తమ ముందు హాజరై 20,000 స్వయ పూచీకత్తు సమర్పించాలని ఆదేశింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా హాజరై 20,000 కట్టాలన్నారో వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, హైకోర్టుని వెళ్ళిపోయాడు. ఏమని, నన్ను రమ్మంటున్నారు, నేను వెళ్ళటం కుదరదు, ఇది కక్ష సాధింపు అని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చేసిందంటే, సింగిల్ జడ్జి ఏం చేసిందంటే 5 ఏళ్ల పాటు పాస్పోర్టు జారీకి ఎన్ఓసి జారీ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ జగన్ ప్రత్యేక కోర్టు ముందు హాజరై స్వయ పూచీకత్తు సమర్పించాల్సిందేనని చెప్పి తేల్చి చెప్పింది. ఏం చెప్పిందంటే, నువ్వు అడిగినట్టు 5 ఏళ్ల కాలానికి పాస్పోర్ట్ పునరుద్ధరిస్తారు, ఓకే, బట్ నువ్వు ఖచ్చితంగా వెళ్ళి హాజరయ్యి 20,000 డబ్బులు కట్టి కోర్టు కనపడి రావాలా. దీని నుంచి అయితే మేము మినహాయింపు ఇవ్వలేము అని చెప్పి స్వయంగా హైకోర్టు సింగిల్ బెంచ్ తేల్చి చెప్పింది. అంటే దీని అర్థం ఏంటి, మరి ఆ లెక్కనైనా సరే నువ్వు వెళ్ళాలి కదా కోర్టుకి. అది కూడా జగన్మోహన్ రెడ్డి కుదరట్లేదు, అందుకనే మళ్ళీ కోర్టుకి వెళ్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో మరో పిటిషన్ వేశాడు, మళ్ళీ అది కూడా పేరులో ఉంది. ఇదిగో, స్వయ పూచీకత్తు ఇవ్వడానికి ప్రత్యేక కోర్టుకు వెళ్ళనక్కర్లేదు, పాస్పోర్టుకు ఎన్ఓసి జారీపై జగన్ వాదనలు, హైకోర్టులో పిటిషన్ లాంచ్ మోషన్గా విచారణ. అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒప్పుకోకుండా మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళక్కర్లేదు అంటాడు. మళ్ళీ అరే 10 నిమిషాల పాటు కోర్టులో కనపడి 20,000, ఇప్పుడు అందరిలాగా నువ్వు వెళ్ళిపోయి రోజులు గంటలు నువ్వు కోర్టులో కూర్చోవాల్సిన అవసరం లేదు కదా. నువ్వు నీ కేసు ఏ టయానికి వస్తుందో నీకు ఒక టైం ఇస్తారు, ఆ టయానికి వెళ్ళావా, కోర్టు ముందు న్యాయమూర్తి ముందు కనపడ్డావా, 20,000 రూపాయల డబ్బులు అక్కడ ఇచ్చావా, దమ్మనే ఒక సంతకం పెట్టి వెనక్కి తిరిగి వచ్చేసావా. 10 నిమిషాల సమయం, నాకు తెలిసి మొత్తం ఈ ప్రాసెస్ అంతా కలిపి 10 నిమిషాలు కూడా పట్టదు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నామూసి మళ్ళీ నేను వెళ్ళాలంటాడు. ఆల్రెడీ కోర్టు ఏం చెప్పింది, ఇక్కడ నువ్వు వెళ్ళాలని చెప్పింది. సో ఈ షరతును మాత్రం తగ్గించాల. జగన్మోహన్ రెడ్డి హాజరవ్వకుండా కోర్టు పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా చెప్పాల. సో ఇదే జరిగింది. సో జగన్ ప్రత్యేక కోర్టు ముందు హాజరైతే సదరు ఎన్ఓసి పొందేందుకు జగన్ ప్రత్యేక కోర్టు ముందు హాజరై స్వయ పూచీకత్తు సమర్పించిందని తేల్చెప్పింది. గత ఏడాది సెప్టెంబర్ 20తో జగన్ పాస్పోర్టు గడువు ముగిసిందని, దీనిపై వారం క్రితమే ఆయన తరపు వాదనలు అయితే వినిపించారు. అయితే వాస్తవం ఏంటంటే, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినప్పుడు సుబ్బారావు అనే న్యాయవాది ఏం చెప్పారంటే,
లాయరు జగన్ పాస్పోర్ట్ గడువు ముగియడానికి 6 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి, కానీ ఎటువంటి దరఖాస్తు పాస్పోర్ట్ ఆఫీసుకు చేసుకోలేదు కాబట్టి ఇది చెల్లదు అని చెబితే దాంతో ఏకీభవించిన ప్రజాప్రతినిధుల కోర్టు ఈ పిటిషన్ కొట్టేస్తున్నాం, మీరు కొత్తగా ఒక పిటిషన్ వేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. పైగా మళ్ళీ ఇప్పుడు స్వయపూచీకత్తు నేను ఇవ్వలేను, అయినా కానీ నేను వెళ్ళిపోవాలా, ఎక్కడికి, విదేశాలకు వెళ్ళిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కదడు, ఈయనకి 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ ఇవ్వాలా, ఈయన వెళ్ళకుండానే పాస్పోర్ట్ ఇవ్వాలా, పైగా విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి. ఎందుకంటే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న వాదనలన్నీ కేవలం పాస్పోర్ట్ గురించే. విదేశాలకు వెళ్ళడానికి కోర్టు అనుమతిస్తుందా లేదనేది ఇంకా తెలియదు. ఈ పాస్పోర్ట్ వ్యవహారం తేలితే బహుశా విదేశాలకు వెళ్ళడానికి అనుమతి జగన్మోహన్ రెడ్డి కోరవచ్చు. ఇప్పటి వరకు విదేశాలకు అనుమతి అయితే ఎక్కడా కూడా నిరాకరించలేదు ఇప్పటి వరకు. మరి ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది మనకైతే తెలియదు. కానీ మొత్తంగా ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక అతిపెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ పునరుద్ధరణ కోసం వేసినటువంటి పిటిషన్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కొట్టివేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొదటకు వచ్చి రెడ్డి అని చెప్పేదో పాతకాలపు సామెత ఉంది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి రావాలి, మళ్ళీ పిటిషన్ వేయాలి, మళ్ళీ దాని మీద విచారణ జరగాలి. మళ్ళీ ఈలోపు మళ్ళీ హైకోర్టులో ఒక లాంచ్ మోషన్ వేశారు కదా, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాడు, స్వయపూచీకత్తుకు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వయపూచీకత్తు అంటే ఏంటంటే స్వయంగా క్యాండిడేట్ హాజరయ్యి ఏదైతే 10,000 20,000 చెప్పిందో అది కట్టాలి. స్వయపూచీకత్తు ఏంటంటే ఆ వ్యక్తి స్వయంగా కోర్టుకు హాజరై డబ్బులు కట్టడం అనేది స్వయపూచీకత్తు. ఇది రేర్ సందర్భాల్లో జరుగుతుంది. ఇప్పుడు చాలా కేసుల్లో ఏంటంటే ఎవరో ఒకళ్ళు డబ్బులు కడితే సరిపోద్ది, నా హామీగా ఉండి డబ్బులు కడితే సరిపోద్ది. బట్ కొన్ని రేర్ కేసుల్లో ఏంటంటే ఆ వ్యక్తి హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేద్దాం, మనం చాలా సందర్భాల్లో చూసాం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నవేమి చిన్న చిన్న ఆరోపణలు ఏం కాదు, అసలే కోర్టుకు రమ్మంటే తప్పించి తిరుగుతున్నాడు. ఈ వంక మీద అయినా వస్తాడు అనుకున్నాయి ఏమో కోర్టులు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒప్పుకోవట్లేదు. 20,000 అనే సమస్య కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళడం అనేదే సమస్య. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. అంటే కోర్టు చెప్పిన అంటే ఇప్పుడు మళ్ళీ అవసరమైతే నాకు తెలిసి సుప్రీంకోర్టుకి వెళ్తాడు. వెళ్ళగానే హైకోర్టు మేము ఈ విషయంలో జోక్యం చేసుకోలేం, మీరు స్వయంగా హాజరయ్యి పూచీకత్తు సమర్పించాల్సిందంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఇక సుప్రీంకోర్టు కూడా తలాంతి నీకెందుకైనా నొప్పి 10 నిమిషాలు వెళ్ళిపోయి కోర్టుకు హాజరయ్యి ఆ డబ్బులు కట్టవచ్చు కదా అని ఏదైనా మొట్టికాయలు వేస్తే ఇక తప్పని పరిస్థితుల్లో వెళ్తాడు తప్ప, లేకపోతే దీన్ని సాగదీయడం కోసమో లేదా తనదే పై చేయని నిరూపించుకోవడం కోసమే సుప్రీంకోర్టుకి వెళ్ళినా వెళ్తాడు. ఏది ఏమైనా ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చినటువంటి ఈ పిటిషన్ కొట్టివేత అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బే. మళ్ళీ మొదటి నుంచి కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఆల్రెడీ హైకోర్టులో లాంచ్ మోషన్ అయితే దాఖలు చేశారు. మరి దీని మీద కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.